వైసీపీ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో హిందూపురం అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. కానీ ఇప్పుడు హిందూపురం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. అందుకోసం నిధులు మంజూరు చేసే విధంగా సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్నట్లు వివరించారు బాలకృష్ణ. ఏదైతే ఈ 92 కోట్లు ఈ టౌన్ లో అప్పుడు రివర్స్ టెండరింగ్ అని మళ్ళీ పనులు ఆపేసి మొత్తం డబ్బు మళ్ళీ చేశారు. మళ్ళీ కాంట్రాక్ట్స్ కి 85% పైన అయిన పనులు వాటిని నిలిపేశారు. ఆ పనులన్నిటికీ మళ్ళీ 92 కోట్లు ఆ ఫైల్ తగ్గుతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 120 కోట్లు మన హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే పైప్ లైన్ ఉందో అది ఇప్పుడు సరిపోవట్లేదు. మనకి 8 ఇంచులు ఉంది, దాని 12 ఇంచులకి. దాని తర్వాత ఒక వైట్నింగ్, కెనాల్ వైట్నింగ్, అవన్నీ కూడా. దాని తర్వాత మన ఈ చలమత్తూరు గోరట్ల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అప్పుడు మనం 550 కోట్లు అప్పుడు ఆయన అంతా డిపిఆర్ అంతా ఆయనకి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా చేశారు. కాకపోతే మళ్ళీ ప్రభుత్వం మారడం, దాన్ని ఆపేశారు, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మళ్ళీ దాన్ని స్లోగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దాన్ని బట్టి అయినా ఆయన